హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏపీ పిఎస్సికి సంబంధించిన అలాగే బిఈడి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అన్నది చాలా ముఖ్యమైనదేనండి. నేనైతే ఈ రోజు ఏం చెప్తున్నాను అనంటే ఏపీ పిఎస్సికి బిఈడి చేస్తున్న వాళ్ళకి సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ ఏంటి అని అంటే డిమాండ్ ను నిర్ధారించే అంశాలు. చూడండి, ఒక వస్తువు ఉన్న డిమాండ్ ను మార్కెట్ లో చాలా రకాలైన అంశాలు ప్రభావితం చేస్తాయి. డిమాండ్ ఫలం ఒక వస్తువు డిమాండ్ ను, దాన్ని ప్రభావితం చేసే అంశాలను, దాన్ని నిర్ణయించే అంశాల గురించి తెలియజేస్తుంది. అయితే ప్రధానంగా డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటి అని అంటే వస్తువు ధర, ప్రధానంగా మొదటిది వస్తువు ధర, రెండోది ప్రత్యామ్నాయ సమిష్టి వస్తువులు, మూడోది వినియోగదారుని ఆదాయము, వినియోగదారుని సంపదలో ఉన్నది, వినియోగదారుని రుచులు అభిరుచులు, 6th వన్ జనాభా, 7th వన్ భవిష్యత్తులో ఆపేక్షిక ధరల మార్పు సంభవించే వస్తువులు. ఇవి అన్నమాట అంశాలు. అయితే ముందుగా మనము నెంబర్ 1 ఏమని చెప్పుకున్నాము, వస్తువు ధర. ఈ 7 అంశాల గురించి కూడా కొంచెం క్షుణ్ణంగానే చెప్తాను చూడండి. ఇప్పుడు వస్తువు ధర గురించి తెలుసుకుందాము. ఒక వస్తువు డిమాండ్ ప్రధానంగా ఆ వస్తువు ధర మీదే ఆధారపడి ఉంటుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, అదే విధంగా ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ధర డిమాండ్ విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇది వస్తువు ధర. ఇప్పుడు రెండోది ఏంటి అని అంటే ప్రత్యామ్నాయాలు సమిష్టి వస్తువులు. ఇవి ఏంటో చూద్దాం. ఒకదాని ధర మరొక వస్తువు డిమాండ్ ను ప్రభావితం చేస్తుంది అనమాట. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ గా అర్థం అవడానికి చెప్తున్నాను. ఒకవేళ పెప్సీ ధర పెరిగింది అనుకోండి, కూల్ డ్రింక్ అందరం తాగుతాం కదా, మీకు కూడా బాగా గుర్తుంటుంది, బాగా అర్థం అవుతుంది. అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నాను. పెప్సీ ధర కానీ పెరిగితే ఇంకో కంపెనీ అంటే కోకో కోలాకి డిమాండ్ పెరుగుతుంది. అర్థమయ్యే ఉంటుంది. ఈ ఉదాహరణ చూడండి, చాలా మీకు బాగా అర్థమవుతుందని ఈ ఉదాహరణ చెప్పాను. పెప్సీ ధర కానీ పెరిగితే ప్రత్యామ్నాయంగా ఉన్న ఇంకో కంపెనీ కూల్ డ్రింక్ ఏంటి, ఇంకోటి కోకో కోలా డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ రెండు వస్తువులు పూరక వస్తువులు అయితే ఒక వస్తువు ధర పెరిగినప్పుడు రెండో వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఉదాహరణ ఏంటి అంటే చక్కెర టీ పూరక వస్తువులు అవుతాయి. చక్కెర ధర పెరిగితే టీకి డిమాండ్ తగ్గవచ్చు అన్నమాట. ఇది పూరక వస్తువులు అంటే ఉదాహరణ. ఇది ఒక మంచి ఉదాహరణ. ఇంకా 3rd వన్ ఏమని చెప్పాను, వినియోగదారుని ఆదాయం. ఒక వినియోగదారుని ఆదాయంలోని పెరుగుదల ఫలితంగా అతని కొనుగోలు శక్తి విస్తరించే అవకాశం ఉంది. అదే ఒకవేళ వస్తువు ధరలో ఎటువంటి మార్పు జరగకుండా వినియోగదారుని ఆదాయంలో మార్పు గాని సంభవిస్తే అంతకు ముందు కొనుగోలు చేసే వస్తువులను అధిక పరిమాణంలో కొంటాడు. అంటే ఆ వినియోగదారుని ఆదాయంలో మార్పు వస్తే అంటే ఏంటంటే ఆదాయం పెరిగితే ఫలితంగా ఏమవుతుంది, డిమాండ్ రేఖ అన్నది ప్రభావితం అవుతుంది, పైకి బదిలీ అవుతుంది. ఇంకా 4వది వినియోగదారుని సంపదలో ఉన్నతి. కేవలం ఆదాయంలో పెరుగుదల మాత్రమే కాకుండా వినియోగదారుని సంపదలో కూడా ఉన్నతి గాని వృద్ధి ఏర్పడినప్పుడు డిమాండ్ రేఖ ప్రభావితం అవుతుంది. ఉదాహరణ సంపదలు, కంపెనీ షేర్లు, ప్రభుత్వ దీర్ఘకాల బాండ్లు ఇవన్నీ వస్తాయి. పట్టణ భూములు, వ్యాపార ఆస్తి మొదలైన ఇవన్నీ కూడా ఉదాహరణలుగానే చెప్పుకోవచ్చు. ఇంకా 5th వన్ వినియోగదారుని రుచులు అభిరుచులు. ఒక వస్తువు పట్ల వినియోగదారుని రుచిలో గాని అభిరుచిలో గాని మార్పు గాని వస్తే అతను అంతకు ముందు వాడే వస్తువులను కాకుండా వేరే వస్తువులను కొనడం ప్రారంభిస్తే డిమాండ్ రేఖ అన్నది వెనకకు బదిలీ జరిగే స్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి మంచి ఉదాహరణ ఏంటంటే ఆడియో క్యాసెట్ల స్థానంలో సీడీలు కానీ కొనడం ప్రారంభిస్తే ఆడియో క్యాసెట్ల డిమాండ్ రేఖ వెనక్కి బదిలీ అవుతుంది కదా. అంటే ఆడియో క్యాసెట్ల డిమాండ్ రేఖ అన్నది వెనక్కి బదిలీ ఉత్పన్నమవుతుంది కదా, ఆ ప్లేస్ లో కానీ మనం సీడీలు కొంటే. ఇంకా సిక్స్త్ వన్ ఏంటి అంటే జనాభా.
మార్కెట్ సైజుని బట్టి ఫలానా ధర వద్ద ఒక వస్తువు ఎంత పరిమాణంలో కొనడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. మార్కెట్ పెద్దగా విశాలంగా గాని వ్యాపించి ఉంటే వస్తువుల కొనుగోలు అధికంగా ఉంటుంది. ఇంకా 7th వన్, భవిష్యత్తులో అపేక్షిత ధరల మార్పు సంభవించే వస్తువులు అన్నమాట. ఇవి ఏంటి అనంటే, ఒకవేళ వినియోగదారుడు సమీప భవిష్యత్తులోని కొనుగోలు చేయవలసిన వస్తువులు ధరలు తగ్గుతాయని ఊహించగలిగితే ప్రస్తుతం ఆ వస్తువుల వినియోగాన్ని తగ్గించుకుంటాడు. కానీ ఆ స్థితి అన్నదే ఆ వస్తువుల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే స్వభావం పైన ఎందుకనంటే, ఆ వస్తువు ఒకవేళ నిత్యావసర వస్తువు లేదా కుళ్ళిపోయే స్వభావం కలిగిన వస్తువు అయితే భవిష్యత్తులో ధర తగ్గిపోయే స్థితి ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారుడు దానిపై ఏ ప్రభావం చూపకపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏమని తెలుస్తుంది, ధరతో పాటు అనేక అంశాలు వస్తువు డిమాండ్ ప్రభావితం చేస్తాయని తెలుస్తున్నది కదా ఇక్కడ. ఇవన్నమాట డిమాండ్ ను నిర్ధారించే అంశాలు. ఇది బిఈడి చేస్తున్న వాళ్ళకి, సోషల్ మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో, అలాగే డిఎస్సికి సోషల్ స్టడీస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేను సబ్జెక్ట్ వారీగా ఇంపార్టెంట్ టాపిక్స్ పెట్టాను, బిగ్ వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.